తుండగానే ఓవర్ యాక్షన్ అంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య అనుచిత తీరు, చెడ్డ పేరు తెస్తే ఉపేక్షించమంటూ ఉద్యోగుల పట్ల గౌరవంగా వ్యవహరించాలి, ఘటనపై సీఎం తీవ్ర అసంతృప్తి, మంత్రికి ఫోన్ అంటూ ఇది చాలా సంచలనాత్మకమైనటువంటి విషయం. ఈ వార్తని వేసినందుకు ఆంధ్రజ్యోతిని అభినందించాలి. ఆమె మంత్రి లేదా చట్టసభ సభ్యురాలు కాదు, కనీసం ప్రజాప్రతినిధి కూడా కాదు. జరుగుతున్నది ప్రభుత్వ కార్యక్రమం. మంత్రి భార్యగా ఓ ప్రైవేట్ వ్యక్తిగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారంటే ఆమె వస్తున్నారు. పోలీసులు ఎలాంటి ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం లేదు. అయినా సరే తమ కాన్వాయ్లో ఎస్ఐ రాలేదంటూ అమాత్యుడి సతీమణి అతి చేశారు. నడి రోడ్డు మీద స్థానిక ప్రజలు చూస్తుండగానే ఎస్ఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భార్య హరిత వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వైసీపీ నేతలకు వీళ్ళకి తేడా ఏంటని ప్రజలు విమర్శిస్తున్నారు. సోమవారం అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లెలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి రాంప్రసాద్ రెడ్డి భార్య హరిత హాజరయ్యారు. తమ కాన్వాయ్లో చిన్నమండెం ఎస్ఐ రమేష్ బాబు రాకపోవడంతో మండిపడ్డారు. జరిగిన సంభాషణ, భార్య ఏం ఇప్పుడే తెల్లారిందా, ఎస్ఐ కాన్ఫరెన్స్ ఉండింది మేడం. మంత్రి భార్య, సీఐకి లేని కాన్ఫరెన్స్ నీకే ఉందా, పెళ్లికి వచ్చావా, డ్యూటీలో రావాలి, యూనిఫామ్లో రావాలని కూడా తెలియదా మీకు. ఎస్ఐ, సారీ మేడం. మంత్రి భార్య, దేనికి సారీ, పొరపాటు జరిగింది మేడం. మంత్రి భార్య, ఏం పొరపాటు, గవర్నమెంటే కదా జీతం ఇస్తుంది, వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా, మరి డ్యూటీ చేస్తున్నారు, ఇంకేమన్నా, మీకోసం అరగంట నుంచి వెయిట్ చేసామంటూ ఎస్ఐ మంత్రి భార్యకి ఏదో చెప్పారు. అనంతరం శాల్యూట్ చేశారు. మంత్రి భార్య, పండి అంటూ పదండి అంటూ సోమవారం ఉదయం 9 గంటలకు దేవగుడిపల్లికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య హరిత వెళ్లారు. అక్కడ సీఐతో పాటు 3 సిబ్బంది విధుల్లో ఉన్నారు. ఎస్ఐ రమేష్ బాబు లేకపోవడంతో మంత్రి భార్య ఆరాధీశారు. దీంతో సీఐ ఫోన్ చేసి ఎస్ఐని అక్కడికి రప్పించారు. సాధారణ దుస్తులు వచ్చిన ఆయన సీఐ సూచనతో సమీపంలో వాహనంలో ఉన్న యూనిఫామ్ వేసుకుని వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సతీమణి ఆగ్రహం వ్యక్తం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం అంటూ రేవంత్కి బాబు రాసిన లేక అట్లా 9